అసలు ప్రస్తుతం మన దేశం చుట్టూ ఏం జరుగుతుంది? ఎటు చూసినా ఒకటే టెన్షన్, ఒకటే డ్రామా. ప్రపంచమంతా ఒకెత్తైతే మన సరిహద్దుల్లో జరుగుతున్న రచ్చ మరొక ఎత్తు. ముఖ్యంగా ఆ చికెన్ నెక్ గురించైతే ఇప్పుడు నేషనల్ లెవెల్లో మామూలు డిస్కషన్ జరగట్లేదు. ఉడత ఊపులకు కాయలు రాలుతాయా అన్నట్టు ఎవడెవడో మనల్ని బెదిరించాలని చూస్తున్నాడు. కానీ నేను ఇప్పుడు మీకు కొన్ని షాకింగ్ విషయాలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీని చెప్తాను. ఆ 6 ఇన్సిడెంట్లు గనక మీరు వింటే మన వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారో, ఆ 22 కిలోమీటర్ల చికెన్ నెక్ అవసరమైతే 220 కిలోమీటర్లు ఎలా కాబోతుందో మీకే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మామూలు విషయం కాదు. సాక్షాత్తు మన అజిత్ దోబల్ గారు ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ ఇది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది మన పక్కనే ఉంటూ మనకే గోతులు తీస్తున్న బంగ్లాదేశ్ గురించి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు కదా, బంగ్లాదేశ్ బిహేవియర్ ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. మనం 1971లో వాళ్ళకి స్వాతంత్రం ఇప్పించకపోతే వాళ్ళు అసలు ఈరోజు ప్రపంచం మ్యాప్లోనే ఉండేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు ఆ చరిత్ర అంతా మర్చిపోయి మనకే ఎదురు తిరుగుతున్నారు. అక్కడ మహమ్మద్ యూనస్ అనే ఒకడు, వాడొక మోడర్న్ మిర్జాఫర్ లాంటోడు అధికారంలోకి వచ్చాడు. వాడు పక్క అమెరికా CIA ఏజెంట్ అని అందరికీ తెలిసిందే. వాడు పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి బంగ్లాదేశ్ పూర్తిగా పాకిస్తాన్, చైనాల అండర్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళందరి టార్గెట్ ఒక్కటే, మన సిలిగురి కారిడార్. దాన్నే మనం ముద్దుగా చికెన్ నెక్ అని పిలుస్తాం. అది కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న చాలా చిన్న దారి. మన దేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాలన్నిటినీ మెయిన్ల్యాండ్ ఇండియాతో కలిపే ఏకైక లైఫ్ లైన్ అదే. దాన్ని కట్ చేస్తే మన దేశాన్ని 2 ముక్కలు చేయొచ్చని, ఈశాన్య భారతాన్ని మన నుంచి వేరు చేయొచ్చని వాళ్ళ ప్లాన్. ఈ కుట్రకు సాక్ష్యంగా మన ఇండియన్ ఆర్మీ ఊరుకుంటుందా? అస్సలు ఛాన్సే లేదు. సరిహద్దులో కొత్తగా 3 అవుట్ పోస్టులు, అంటే 3 కొత్త మిలిటరీ గ్యారిసన్లని అర్జెంటుగా దించేశారు. కిషన్ గంజ్, చోప్రా ఏరియాల్లో ఫుల్ ఫోర్స్ని మోహరించారు. ఇది ఎందుకు చేశారంటే బంగ్లాదేశ్ వైపు నుండి ఎప్పుడు ఏ ముప్పు వస్తుందో తెలియని పరిస్థితి. ఇది చూసి ఓర్వలేక పాకిస్తాన్ గాడు తన వంతు కుట్రలు మొదలుపెట్టాడు. బంగ్లాదేశ్ చెప్పిందని మన అమాయకపు మత్స్యకారులని అరెస్ట్ చేస్తున్నాడు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళిద్దరూ ఒకటే మన మీద పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 125 మంది మన జాలర్లు వాళ్ళ జైళ్లలో మగ్గుతున్నారు. ఇప్పుడు కొత్తగా గుజరాత్, జునాగఢ్కి చెందిన మరో 8 మందిని అరెస్ట్ చేసి లోపలేశారు. అంటే బంగ్లాదేశ్ డైరెక్ట్గా యాక్షన్లోకి దిగలేక పాకిస్తాన్ని ఉసిగొల్పుతుందన్నమాట. ఇక రెండో విషయం, ఇండియా రియాక్షన్ ఎలా ఉంది? మన వాళ్ళు మామూలు స్పీడ్ మీద లేరు. మన ప్రభుత్వం సడన్గా 113 తేజస్ ఫైటర్ జెట్ల కోసం ఇంజిన్లు, వీటిని GE F404 ఇంజిన్లు అంటారు, వీటిని అర్జెంటుగా ఆర్డర్ చేసింది. అసలే మన తేజస్ జెట్స్ అదరగొడుతున్నాయి. కానీ వాటికి కావలసిన ఇంజిన్ల కోసం మనం అమెరికా మీద డిపెండ్ అయ్యాం. గతంలో 97 ఆర్డర్ ఇస్తే అమెరికా వాళ్ళు అదిగో ఇదిగో అంటూ నాంచుతున్నారు. కేవలం 4 మాత్రమే ఇచ్చారు. సమయానికి ఆయుధాలు ఇవ్వకుండా మనల్ని ఆపాలని వాళ్ళ ప్లాన్. అది మనకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. అందుకే మనం ఇప్పుడు వాళ్ళ మాయలో పడట్లేదు. ఆల్టర్నేటివ్ చూసుకుంటూనే వాళ్ళ మీద ప్రెషర్ పెంచుతున్నాం. అంతేకాదు, కామికాజీ డ్రోన్లను ఆర్డర్ చేశాం. ఈ కామికాజీ డ్రోన్లంటే ఏంటి? ఇవి చిన్న సైజు ఆత్మాహుతి దళాలు లాంటివి. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే వెళ్ళి గుద్దేయడమే. ఖర్చు తక్కువ, కానీ దెబ్బ మాత్రం గట్టిగా ఉంటుంది. సరిహద్దులో 15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి శత్రువు టార్గెట్ని కరెక్ట్గా లేపేయగలవు. 1000 డ్రోన్లు అంటే 1000 టార్గెట్లు కథమన్నమాట. పాకిస్తాన్ గాడు తన దేశం మొత్తం GDP ఖర్చు పెట్టినా ఇన్ని డ్రోన్లు కొనలేడు. మనం సడన్గా ఇన్ని ఎందుకు కొంటున్నాం? ఎందుకంటే ఏదో పెద్ద యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మూడవది, ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన ఒక టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మన ఆర్మీ అఫీషియల్గా షాడోస్ అండ్ స్టీల్ నెక్స్ట్ వీక్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ అంటూ ఒక సినిమా రేంజ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అంటే వచ్చే వారం ఏదో గట్టిగా జరగబోతుంది. అసలు ఇండియన్ ఆర్మీ ఏం చేయబోతుంది అని అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అందరూ టెన్షన్తో చచ్చిపోతున్నారు. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా ఏం చేసినా, పాకిస్తాన్ ఏం కూసినా, బంగ్లాదేశ్ ఎన్ని వేషాలు వేసినా భారత్ ఏం చేయబోతుందో త్వరలో చూస్తారు అని హింట్ ఇచ్చారు. 4వ పాయింట్, ఆ గ్రేటర్ బంగ్లాదేశ్ పిచ్చి ఆ యూనస్ గడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని కలిసి వాడికి ఒక మ్యాప్ గిఫ్ట్గా ఇచ్చాడు. అదే గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్. అందులో ఏం చూపించారో తెలుసా? మన సిక్కిం మొత్తం, బీహార్,
ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాలు, ఇంకా మొత్తం ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, అస్సాం ఇవన్నీ బంగ్లాదేశ్లో ఉన్నట్టు ఒక చెత్త మ్యాప్ తయారు చేశారు. కుక్కతో ఒక వంకర అన్నట్టు వీళ్ళు ఎప్పటికీ మారరు. వాళ్ళ దేశం శ్రీలంకలా ఆర్థికంగా మునిగిపోతున్నా, తినడానికి తిండి లేకపోయినా ఈ పిచ్చి వేషాలు మాత్రం మానట్లేదు. అటు చైనాగాడు అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ మాదంటూ మ్యాప్ రిలీజ్ చేస్తే వీడి ఏకంగా మన నార్త్ ఈస్ట్ మొత్తాన్ని వాడి మ్యాప్లో కలిపేశాడు. దీన్ని మించిన జోక్ ఇంకొకటి ఉండదు. 5వ విషయం, ఈ మొత్తం డ్రామా వెనుక అసలు డైరెక్టర్ చైనా. బంగ్లాదేశ్లోని లాల్ మోనర్ హాట్ అనే ఒక ఎయిర్ బేస్ని చైనా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది మన చికెన్ నెక్కి కేవలం 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుంచి మన సిలిగురి కారిడార్ని బ్లాక్ చేయాలని వాళ్ళ ప్లాన్. కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే, మేకప్ వేసుకున్నంత మాత్రాన మొహం మారుతుందా? వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా సరే మన ఆర్మీ ముందు అవి పనిచేయవు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన S-400 మిసైల్ సిస్టమ్స్, బ్రహ్మోస్ మిసైల్స్, రాఫెల్ జెట్స్ అన్నీ ఆ బంగ్లాదేశ్ ఎయిర్ బేస్కి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అస్సాం బోర్డర్లో రెడీగా ఉన్నాయి. వాళ్ళ విమానం గాల్లోకి లేవకముందే మనోళ్ళు దాన్ని లేపేయగలరు. వాళ్ళ ప్రతి కదలిక మన కంట్రోల్లోనే ఉంది. ఆరోది మన అజిత్ దోవల్ గారి మాస్టర్ స్ట్రోక్. ఇదే అసలైన క్లైమాక్స్. బంగ్లాదేశ్ వాళ్ళు మేము 22 కిలోమీటర్ల చికెన్ నెక్ని మూసేస్తాం, ఇండియాని విడగొడతామని పగటి కలలు కంటున్నారు కదా. దానిని మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఇచ్చిన కౌంటర్ ఏంటో తెలుసా? మీరు గనక ఆ 22 కిలోమీటర్ల దారిని టచ్ చేసే సాహసం చేస్తే దానికి బదులుగా మేము బంగ్లాదేశ్లోని రంగ్పూర్ని, చిట్టగాంగ్ని, కాక్స్ బజార్ని లాగేసుకుంటాం. అప్పుడు మా చికెన్ నెక్ 22 కిలోమీటర్ల నుంచి 220 కిలోమీటర్ల వెడల్పు అవుతుంది. అప్పుడు బంగ్లాదేశ్ అనే దేశం మ్యాప్లో సగం కూడా మిగలదు అని చాలా క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఉత్తిత్తి బెదిరింపు కాదు. మన తూర్పు కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్సి తివారీ గారు లచిత్ బర్ఫుకాన్ మిలిటరీ స్టేషన్ నుండి ఆ 3 కొత్త స్టేషన్లను విజిట్ చేసి వచ్చారు. అంటే మేము రెడీగా ఉన్నాం, మీరేం పీకుతారో పీకండి అని గ్రౌండ్ లెవెల్లో సిగ్నల్ ఇచ్చేశారు. దోవల్ గారు చెప్పింది సింపుల్ లాజిక్. మీరు మాకు 22 కిలోమీటర్ల దారి ఇస్తే మేము మీకు 50 ఏళ్లుగా ప్రశాంతత ఇచ్చాం. మీరు ఆ 22 కిలోమీటర్లని బ్లాక్ చేయాలని చూస్తే మేము మీ దేశం నుండి 220 కిలోమీటర్ల దారిని శాశ్వతంగా తీసుకుంటాం. ఆ దారి రంగ్పూర్, చిట్టగాంగ్ మీదుగా వెళ్తుంది. ఒక్కసారి చిట్టగాంగ్ మన చేతుల్లోకి వస్తే బంగ్లాదేశ్కి సముద్రం కూడా ఉండదు. బంగాళాఖాతం మొత్తం పూర్తిగా మన కంట్రోల్లోకి వస్తుంది. దెబ్బకు తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి వాళ్ళకి. ఈ గొడవల మధ్యలో శ్రీలంక ఒకటి దూరింది. అడుక్కునేవాడికి 66 కూరలు అన్నట్టు వాళ్ళ దేశం దివాలా తీసింది. తినడానికి తిండి లేదు, కానీ పొగరు తగ్గలేదు. మన మత్స్యకారులను అన్యాయంగా పట్టుకుని ఇప్పుడు వాళ్ళను వదలాలంటే మన నేవిక్ టెక్నాలజీ, అంటే మన సొంత GPS సిస్టమ్ అన్నమాట. వాళ్ళకి ఈ టెక్నాలజీ ఫ్రీగా కావాలంట. ముందు మా వాళ్ళను మర్యాదగా వదలండిరా బాబు అంటే సిగ్గు లేకుండా బేరాలాడుతున్నారు. ఇండియా ఇప్పుడు ఎవరి మాట వినే స్టేజ్లో లేదు. మా వాళ్ళని వదిలితేనే మాట్లాడతామని తెగేసి చెప్పింది. ఇటు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి దొరకట్లేదన్నట్టుంది. అక్కడ ఖైబర్ పఖ్తుంఖ్యా KPK అనే రాష్ట్రం వాళ్ళు మాకు ఈ దరిద్రపు పాకిస్తాన్ వద్దు, మాకు సపరేట్ దేశం కావాలి, స్వాతంత్రం కావాలి అని పెద్ద ఎత్తున గొడవ స్టార్ట్ చేశారు. ఆ ఇమ్రాన్ ఖాన్ జైల్లో నుండి కూడా తన పార్టీ వాళ్ళని TTP ఉగ్రవాదులని రెచ్చగొడుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ ఏమో తన పవర్ పెంచుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. దాంతో పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఇదంతా ఒకెత్తైతే ఈ దేశాలన్నీ కలిసి ఒక ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో మన మీద కుట్రలు చేస్తున్నాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్, బంగ్లాదేశ్ యూనస్ గాడు వీళ్ళంతా కలిసి ఒక ఇస్లామిక్ బాంబు తయారు చేసి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. మన దేశం నుండి పారిపోయిన జాకీర్ నాయక్ లాంటి మనీ లాండరింగ్ దొంగకు బంగ్లాదేశ్ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతుంది. అంటే వాళ్ళు ఎంతకు దిగజారారో అర్థం చేసుకోండి. కానీ అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. మీకు ఒక హిస్టరీ సీక్రెట్ చెప్తాను. 1980లోనే మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఎంత డేంజర్ స్టెప్ తీసుకున్నారంటే, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్తో కలిసి పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాంట్లని గాల్లోనే లేపేయాలని ఒక సీక్రెట్ ప్లాన్ చేశారు. అంతా రెడీ అయింది. కానీ చివరి నిమిషంలో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ అడ్డం పడ్డాడు. మీరు దాడి చేస్తే ఇండియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తామని బెదిరించాడు. ఆ ఒక్క ఛాన్స్ మిస్ అవ్వబట్టే ఈరోజు పాకిస్తాన్ గాడు ఆ అణుబాంబును చూపించి మనల్ని
పదే పదే బెదిరిస్తున్నాడు. ఈ విషయాలన్నీ రీసెంట్గా ఒక సిఐఏ ఏజెంట్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే, మన చుట్టూ నక్కలు తోడేళ్ళు కాచుకుని కూర్చున్నాయి, కానీ మన దగ్గర సింహం లాంటి ఆర్మీ, చాణక్యుడు లాంటి అజిత్ దోవల్ ఉన్నారు. వాళ్ళు ఒక అడుగు వేస్తే మనం 10 అడుగులు వేయడానికి రెడీగా ఉన్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.